ప్రవీణ్ పగడాల గారి కేసులో పార్టీ తొత్తుగా పనిచేశాడు రాజేష్, అంటే పార్టీని కవర్ చేసుకున్న పనిచేశాడు అన్నారు. అంటే నేను గతంలో నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడే నేను బీజేపీ కండు వేసుకోలేను, జై బీజేపీ అనలేను, పబ్లిక్ ఇచ్చాను. నేను ఆ రోజున బీజేపీతో నేను ఏమైనా కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఈ రోజు ఎమ్మెల్యే. ఇప్పుడు నేను బీజేపీకి అనుకూలంగానో లేకపోతే ఇంకో దానికి అనుకూలంగానో మారినంట. నిజానికి వీళ్ళందరూ ఇలాంటి వర్స్ట్ ఫెలోస్ ఉన్నారని తెలియక నిజంగానే బీజేపీతో శత్రుత్వం పెట్టుకున్నాను ఇలాంటి వాళ్ళ గురించి. నిజంగా నన్ను ఎప్పుడు బీజేపీ నన్ను ఏం అనలేదు, నాకేం నష్టం కలిగించలేదు. అయినా కూడా కేవలం ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల ఆ రోజు నేను వాళ్ళని శత్రువులుగా భావించాను. ఇది తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా కూటమిలో బీజేపీని వ్యతిరేకించి మాట్లాడారు కేవలం ఇలాంటి వాళ్ళు. అలాంటిది ఇప్పుడు పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా 400 సీట్లు బీజేపీకి అన్నప్పుడు కూడా సిద్ధాంత పరంగానే అబ్బాయి మీరు అలా అంటే అలా కుదురుతుందని ఆయన కూడా వ్యతిరేకించారు. ఎమ్మెల్యే టికెట్ కోల్పోవడమే కాదు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు ఇప్పటికి ఇంకా నాకు ఏ పొజిషన్ రాకుండా ఉంటాను కారణం అదే. కొన్ని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అన్నప్పుడు అరే మాలాస్కి అన్యాయం జరుగుతుందండి మీరు ఇలా చేయొద్దండి అని చెప్పి అప్పుడు వ్యతిరేక గళం వినిపించాను. అది పార్టీ వ్యతిరేకంగా మాట్లాడినట్టే. రఘురామరాజు గారు నాకు అత్యంత స్నేహితుడైన, నా కష్టంలో నాకు అండగా నిలబడి వ్యక్తి. అలాంటి ఆయన కూడా అంబేద్కర్ గారి ఆ ఫ్లెక్స్ విషయంలో కొంచెం దురుసుగా ప్రవర్తించారని ఆయన కూడా వ్యతిరేకించారు. నేను పార్టీ తొత్తుని ఎలాగంటే నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వ్యక్తిని నేను ఈ క్రిస్టియన్ ప్రాపర్టీస్ కోసం ఆయన వ్యతిరేకించాను. ఎస్ఎస్ మీద దాడులు చేస్తే ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వానికి తొత్తుగా నేను పనిచేసేలా ఉంటే ఈవేళ ఎమ్మెల్యేనో లేదా అంతకన్నా ఇంకా దేవుడి దీంతో మినిస్టర్ అయిపోతుంది. కానీ నిజమే ఇలాంటి వాళ్ళ మాటలు విని పార్టీని కూడా అనవసరంగా నేను వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చానేమో అని ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. అరే ఆ పార్టీ కన్నా కొంచెం నమ్మకంగా ఉండుంటే ఇలాంటి వాళ్ళ కోసం నేను ఆలోచించి ఇచ్చేసాను. పార్టీకి నమ్మకంగా ఉండి వేళ నేను బాగుందని నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ చక్కగా నేను చూసుకోగలిగే పరిస్థితి ఉండేమో అనే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేశారు. చాలా మంది నాకు పెట్టే కామెంట్ల ద్వారా